సీనియర్ రాజకీయ నేత తెలంగాణ తెలుగుదేశం అధికార ప్రతినిధి శ్రీ దుర్గాప్రసాద్ గారితో ఈరోజు ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ. నమస్కారం దుర్గాప్రసాద్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా బిజీగా ఉన్నట్టుంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ. అవునండి, ఇప్పుడు అనుకోని ఎన్నికలు వచ్చాయి కదా, దాని సందర్భంగా ముందస్తు ఎన్నికలకి సిద్ధమవుతున్నాం. అంటే ఎక్కువ అంటే సీట్ల షేరింగ్ వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్టు. సీట్ల కన్నా కూడా కానీ విక్రమ్ గారు ఈరోజు తెలంగాణ సమాజం కోరుకున్న తెలంగాణ రాల ఈరోజు దానికోసం తెలుగుదేశం అంటే దాని తర్వాత నేను వస్తాను. అంటే నేను అనేది ఎన్ని సీట్లు మీరు నెగోషియేట్ చేయదలిచారు? అంటే మేము నెగోషియేట్ అంటే మేము గత ఎన్నికల్లో మేము 20 గెలిచాం పొత్తులో. బీజేపీ మేము 20 గెలిచాం, ఒక 21, 22 సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఓకే, దాంతో ఒక 40 సీట్లకి మాకు అంచనా ఉంది. కానీ అన్నీ కాదు, కొంతవరకు మేము మా దగ్గర ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కానీ ఏ రకంగా ఏ నియోజకవర్గంలో ఉన్నది ఒక లిస్టు ప్రిపేర్ చేసుకున్నాం. ఏది ఉన్నప్పటికీ కూడా ఇవాళ సీట్ల కోసం అనేది 40 నియోజకవర్గాల్లో తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉందని 40 నియోజకవర్గాల్లో మేము ఇంతకుముందు ఉన్నామనేది ఐడెంటిఫై. తర్వాత 2 ఇయర్స్ దాటింది, తర్వాత కొంత బలహీనపడినట్టుగా మేము కూడా దాన్ని గ్రహించాము. అయినప్పటికీ కూడా స్టిల్ మా కార్యక్రమాల బేస్లో కానీ మేము కూడా అనేక సర్వేలు తెప్పించాము. దాని ప్రకారం మాకు మామూలుగా 30 నుంచి 40 మధ్యలో పర్వాలేదు అన్నట్టుంది. దాన్ని ఆ లిస్టుని చార్ట్అవుట్ చేస్తున్నాం. ఏబీసీ గారు 3 వర్గాలుగా చేసి దాన్ని ఎట్లా మహాకూటమిలో ప్రజెంట్ చేసి ఎన్ని సీట్లు కోరే అవకాశం అంటే మేము మ్యాక్సిమంగా 30-35 సీట్లు అడిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎంతవరకు ఇప్పుడు ఈ సీట్ల కన్నా కూడా మేము ఇక్కడ ముఖ్యంగా ఎవరికి వాళ్ళు తెలుగుదేశం పార్టీగా మేము కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, సిపిఐ కానీ, జనసమితి కానీ ఎవరికి వాళ్ళు ఇవాళ త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సీట్లకి ఏదో సీట్లు ఎక్కువ తీసుకొని ఎక్కువ పెట్టుకొని ఏదో ఓటమి గెలుపు ఇవన్నీ కాకుండా అసలు తెలంగాణ సమాజం కొరకు ఏర్పడ్డటువంటి మహాకూటమి ఇది. ఏ అధికారం రావాలా పోవాలా, తెలుగుదేశం పార్టీ వాళ్ళ 15 సంవత్సరాలు అధికారంలో లేకుండా ఉన్నాం, దానికి పెద్ద ఇదేం లేదు. రెండోది ఏంటంటే తెలంగాణ సమాజం ఇవాళ ఎదుర్కొంటున్న సమస్యలు ఈ ప్రభుత్వం నుంచి విముక్తి కలిగించాలి, టీఆర్ఎస్ పార్టీ నుంచి విముక్తి కలిగించాలి. ఎందుకంటే కానీ మీరు చెప్తున్నారండి, అంటే నేను అనేది ఏంటంటే పార్టీని నమ్ముకొని అనేక సంవత్సరాలుగా ఉన్నవాళ్ళు మీరు త్యాగాలు చేయండి అంటే చేసే పరిస్థితిలో ఉన్నారా? ఇవాళ విక్రమ్ గారు డిఫరెంట్ సిచ్యువేషన్ ఇవాళ తెలంగాణలో ఉంది. వేరే ఆంధ్రాలో ప్రభుత్వం ఉంది, ఒక సీట్ అటో ఇటో మా వాళ్ళు పోటీ చేస్తారు. కానీ తెలంగాణలో పరిస్థితి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలనేది టీఆర్ఎస్ యొక్క మూల సిద్ధాంతంగా వాళ్ళు మారారు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన కాడ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. మా ఎమ్మెల్యేలను తీసుకున్నారు, మా క్యాడర్ని తీసుకున్నారు. అసలు తెలుగుదేశం పార్టీ అనేదాన్ని ఇక్కడ లేకుండా చేయాలన్నప్పుడు మా క్యాడర్లో ఒక రకమైనటువంటి ఇది వచ్చేసింది బాగా. ఏంటి అసలు మన పార్టీని లేకుండా చేయటం ఏంది తెలంగాణలో, ఇది కరెక్ట్ కాదుగా. కాబట్టి తెలంగాణలో చాలామంది లీడర్స్ కానీ, క్యాడర్ కానీ, కింద ఉన్న కార్యకర్తలు కానీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఒక మహాకూటమిని ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వాన్ని వంచాలి, ఈ ప్రభుత్వాన్ని దించాలి, అంటే ప్రజల పక్షాన నిలబడాలా. రెండోది మన పార్టీని సంస్థాగతంగా కూడా ఇబ్బంది పెట్టేటువంటి ఈ పార్టీని ఓడించాలనేది కింది స్థాయి నుంచి ఉంది. మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ పోటీ చేసేవాళ్ళు కొంతమంది కూడా నిన్న మొన్న మా మీటింగ్లో అయినాయి. వాళ్ళు కూడా చెప్తున్నాం, మేము ఎంతటి త్యాగాలకైన సిద్ధాంతం పార్టీని బతికించాలి, ప్రజల్లో పార్టీని ఉంచాలి, ప్రజల అంశాల మీద మనం కొట్లాడాలనేది మా వాళ్ళు కూడా చెప్తున్నారండి. ఇది వాళ్ళ పార్టీగా మేము పొత్తులకు పోతున్నామంటే వాళ్ళు రియలైజేషన్ చేయటం కాదు, కింద కావటం కాదు, వాళ్ళంతటా వాళ్ళే అసలు ఇవాళ కింద క్యాడర్ నుంచి వచ్చింది. మీరు ఖచ్చితంగా పొత్తు పెట్టండి, పొత్తు పెడితేనే మన పార్టీ సర్వైవల్ ఉంటుంది, ప్రజల పక్షాన మనం కొట్లాడగలం, మనకు స్ట్రెంత్ తగ్గిన మాట వాస్తవం.